ముందు ప్రాబ్లం చదువు ఒకసారి. రీడ్ ద ప్రాబ్లం. 29 plus 31. ఓకే. వాట్ ఈస్ ద ఆన్సర్? 56. 56. Verify the 56 among 3. Circle it. Ata 39. Right here 39. And also fill in the box. Next chance. Okay, and the next chance. ప్రాబ్లం చదువు ఒకసారి. 50 plus 34. ఫస్ట్ వన్స్ ప్లేస్ చేస్తావు, టెన్స్ ప్లేస్? Once. రైట్. ఆన్సర్ ఈస్ 49. ఎటమ్మా? 40. ఎంతమ్మా ఆన్సర్? ప్రాబ్లం చదువు ఒకసారి. 62 plus 25. ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 87. అంటే ఎడిసిన్ అంటే ఏంటో ఒక చిన్న అర్థమైనట్టు చెప్పమ్మా. మా అమ్మ 62 బుక్కులు తెచ్చింది. గట్టి చెప్పు. 62 బుక్కులు తెచ్చింది. మా నాయనేమో 25 బుక్కులు తెచ్చింది. 25 బుక్స్ తెచ్చాడు. టోటల్ ఏమో నేనేమో 87. 87. ప్రాబ్లం చదవమ్మా. ఈజ్ ఈక్వల్ టు 34 ప్లస్ 40 77. అంటే అర్థం ఏంటి? నాకు అర్థం ఏంటి చెప్పమ్మా ఒకసారి. గట్టి చెప్పాలి. మీ మమ్మీ తెచ్చింది టోటల్ గట్టి చెప్పాలమ్మా. రైట్. ప్రాబ్లం చదువు. 26. ఈజ్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటమ్మా? మా డాడీ మీ డాడీ 12 apples తెస్తే మా మమ్మీమో 26 apples తెస్తే మొత్తం 38. వెరీ గుడ్. ఎడిసిన్ అంటే మొత్తం. గుడ్ గర్ల్. ప్రాబ్లం చదవమ్మా. 40 plus 63. ఈజ్ ఈక్వల్ టు 77. అంటే అర్థం ఏంటమ్మా? మా అమ్మ 14 apples. అందరు యాపిలేనా? అందరు అమ్మలు యాపిల్. ఇంకొక పండు పేరు మార్చి సొంతంగా ఆలోచన చెయ్యాలి. మా అమ్మమ్మ 14 మ్యాంగోస్ తెచ్చింది. మా తాత 63 గ్రేప్స్ తెచ్చాడు. టోటల్ 77. మీ తాత ఏం తెచ్చాడు? 63 ఏం తెచ్చాడు? గ్రేప్స్. ఓకే. టోటల్ 77. నందిని ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? ఎంత వచ్చింది ఆన్సర్? 56. ప్రాబ్లం చదువు ఒకసారి. 35 plus 21. ఈజ్ ఈక్వల్ 56 అంటే అర్థం చెప్పు. మా నాన్నమ్మ 28 bananas. ఎన్ని 35 బనానాస్. మా డాడీ 21 apples తెచ్చిండు. టోటల్ 56. టోటల్ ఫ్రూట్స్ 56. వెరీ గుడ్. నెక్స్ట్ 25 plus 40. ఆన్సర్ చూడు.
ఆన్సర్ ఎంత వచ్చింది 65. అంటే అర్థం ఏంటి? మా డాడీ నాకు 35 పతంగులు ఇస్తే అమ్మోయ్. మా అమ్మ కొన్ని పైసలు ఇస్తే నేను 40 పతంగులు నువ్వు కొనుక్కున్నావు 40. టోటల్ 65. వెరీ గుడ్. నీ సొంతంగా ఆలోచన చేస్తావు. గుడ్ బాయ్. నెక్స్ట్ ప్రాబ్లం చదువు. 55.